నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఐసిడిఎస్ మండపేట్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సిడిపిఓ ఏ గజలక్ష్మి అధ్యక్షతన అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ బి, పడాయి బి శిక్షణ తరగతులు నిర్వహించారు. మండపేట గౌతమి మున్సిపల్ హైస్కూల్ నందు గత 3 రోజులుగా జరుగుతున్న ఈ శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సూపర్వైజర్ సిహెచ్ నాగేశ్వరి దేవి మాట్లాడుతూ, ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు పౌష్టికాహార ఆవశ్యకతను, చదువు యొక్క విలువను తెలియజేసి ఆరోగ్యకరమైన విద్యాపరమైన భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు జి సత్యవేణి, వి కుమారి, కె పద్మావతి, వి సింహాచలం అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ శిక్షణ తరగతుల ఆఖరి రోజు ఈ పోషణాభి పడాయిలో ఆదర్శీల నవచేతన అనే కార్యక్రమాలు కార్యకర్తలకు చెప్పడమైనది. దీని మీద ఇంకా వాళ్ళు బాగా యాక్టివ్గా ప్రీ స్కూల్ జరపడానికి జరిపే అవకాశం ఉండే శిక్షణ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే ఇది ప్రాజెక్టు మండపేట ప్రాజెక్టు సిడిపిఓ గారి ఆధ్వర్యంలో, ఏ గజలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ శిక్షణా తరగతులు జరిగాయండి. మండపేట మండలానికి సంబంధించి మండపేట అర్బన్లో గౌతమి మున్సిపల్ హై స్కూల్లో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. మొత్తము 94 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ద్వారా కార్యకర్తలు ఫీల్డ్లోకి వెళ్ళండి, రోజు సందర్శనలు ఎలా చేయాలి, అలాగే ప్రీ స్కూల్ ఈసీసీ కరిక్యులం ద్వారా ఇంకా ఏ విధంగా బాగా పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పాలి అన్నది నేర్చుకున్నారండి.